ఫ్రెండ్స్, ఈ వాటర్ ట్యాంక్ క్లీన్ చేసి సుమారుగా 6 మంత్ అవుతుంది. ఈ వాటర్ ట్యాంక్లో ఇసుక మట్టి అనేది పేరుకుపోయి ఉంటుంది. అది ఎలా ఉందో ఒకసారి ట్యాంక్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఒకసారి ట్యాంకు మూత తీసి చూద్దాం ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ మొత్తం టోటల్గా ఇసుక అయితే ఉంది, మట్టి అయితే తక్కువగా ఉంది, బురద లేదు, వాటర్ అయితే వైట్గానే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి వాటర్ ట్యాంక్లో చూసినట్లయితే ఈ విధంగా మట్టి బురద అనేది ఉంటుంది. ఇది క్లీన్ చేసుకోవాలంటే ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి కానీ 6 మంత్స్కి ఒకసారి కానీ కంపల్సరీగా ట్యాంక్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా ఇది క్లీన్ చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరికే ఇబ్బంది. కొన్ని బోర్లలో మట్టి కాకుండా ఇసుక ఎక్కువగా వస్తుంది, కొన్ని బోర్లలో ఇసుక తక్కువగా వచ్చి మట్టి అయితే ఎక్కువగా వచ్చి వాటర్ అయితే రెడ్ కలర్ లో ఉంటుంది. ఈ విధంగా మట్టి ఎక్కువగా రావడం వల్ల వాటర్ ప్యూరిఫైర్ ఎవరైతే వినియోగిస్తుంటారో ఆ వాటర్ ప్యూరిఫైర్ యొక్క ఫిల్టర్స్ అనేవి వేగంగా పోతుంటాయి. అయితే ఈ మట్టి ఇసుక అనేది వాటర్ ట్యాంక్లో రాకుండా ఏవైనా ఫిల్టర్స్ ఉన్నాయేమో నేను ఆన్లైన్లో చెక్ చేస్తాను. ఫ్రెండ్స్, దీనికోసం అమెజాన్లో చెక్ చేశాను. అమెజాన్లో చెక్ చేయగా నాకు ఒక ఫిల్టర్ అయితే కనిపించింది. ఆ ఫిల్టర్ అయితే పర్చేస్ చేశాను. ప్రజెంట్ దీని కాస్ట్ వచ్చి 449 రూపాయలు ఉంది. ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి ఇది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ బాక్స్ మీద చూసినట్లయితే రెయిన్ ఫ్లో అనే బ్రాండెడ్ అయితే ఇక్కడ ప్రింట్ చేయబడి ఉంది. అలాగే దీని మోడల్ నెంబర్ అయితే ఇచ్చారు. దీని ఎంఆర్పి చూసినట్లయితే 999 రూపాయలు. ఈ బాక్స్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. ఇక్కడ బాక్స్ లోపల పేపర్ అయితే ఒకటి ఉంది. ఈ ప్రోడక్ట్ రివ్యూ పంపించమని ఇక్కడ 2 ఫోన్ నెంబర్లు అయితే ఇక్కడ ఇచ్చారు ఈ పేపర్ మీద. ఇది పక్కన పెడదాం. లోపల ఇంకొక పేపర్ అయితే ఉంది. ఈ యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. ఇది ఫిల్టర్. దీని మీద రెయిన్ ఫ్లో అని రాస్తుంది. అలాగే మోడల్ నెంబర్ కూడా ఇక్కడ అయితే ఇచ్చారు, మేడ్ ఇన్ ఇండియా. ఈ ఫిల్టర్ ఎలా పనిచేస్తుందో నాకు కూడా అయితే తెలియదు. నేను కూడా ఇది ఫస్ట్ టైం అయితే ఇది పర్చేస్ చేయడం. ఇది ఇన్స్టలేషన్ చేసి ఇది ఎలా పనిచేస్తుందో మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ థ్రెడ్డింగ్ చూసినట్లయితే ఇది 1 ఇంచ్ సైజు. వీటికి ఎఫ్టీఎల్ అయితే బిగించుకొని ఇన్స్టలేషన్ అయితే మనం చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ క్యాప్ అయితే ఒకటి ఇచ్చారు. క్యాప్ ఓపెన్ చేసినాక లోపల అయితే ఎలా ఉంది, ఇది కూడా ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ ఓపెన్ చేస్తే లోపల ఫిల్టర్ అయితే ఉంది. దీని ద్వారా అయితే మనకు వాటర్ ఫిల్టర్ అయితే అవుతుంది. మట్టి ఇసుక ట్యాంక్ లోపలికి వెళ్లకుండా ఈ ఫిల్టర్ అయితే అడ్డుకుంటుంది. ఫిల్టర్ అంతా ఇది ఎస్ఎస్ మెస్ అనుకుంటాను. ఇది పక్కన పెడితే లోపల అయితే ఈ విధంగా ఉంది. ఈ ఫిల్టర్ అనేది ఇప్పుడు లోపల పెట్టేద్దాం. ఫిల్టర్ అనేది క్లీన్ చేసుకోవడానికి కోసం ఈ క్యాప్ అయితే ఇచ్చారు. దీని ద్వారా మనం ఇది ఓపెన్ చేసి దీంట్ లోపల మట్టి ఇసుక ఉంటే మనం ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. ఆ విధంగా అయితే ఈ సదుపాయాన్ని అయితే మనకి కల్పించారు. ఇకపోతే దీంట్లో వాటర్ రన్నింగ్ అవుతుండగా ఇవి మాత్రం ఓపెన్ చేయకూడదు. వాటర్ అనేది స్టాప్ చేసి మాత్రం ఓపెన్ చేయాలి. ఇక్కడ పైన చూసినట్టయితే ఈ 2 కూడా వాటర్ యొక్క ప్రెషర్ గేజ్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసుకోవడానికి ఈ 2 అయితే ఇచ్చారు. ఆ గేజ్ మీటర్లు అవి కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక ఏరో సింబల్ అనేది ఇచ్చి డిస్క్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఇటువైపు చూసినట్లయితే ఇక్కడ ఒక ఏరో సింబల్ ఇచ్చి ఇక్కడ స్క్రీన్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ స్క్రీను డిస్క్ అంటే ఏంటంటే ఇందులో ఉన్న ఫిల్టర్ డిస్క్ ఫిల్టర్ అయితే ఈ డైరెక్షన్లో అయితే వాటర్ ఇన్లెట్, ఇది అవుట్లెట్. ఇది అలాగే ఇందులో ఉన్న ఫిల్టర్ స్క్రీన్ ఫిల్టర్ అయితే ఈ విధంగా డైరెక్షన్లో ఇవ్వాలి. ఇది ఇన్లెట్, ఇది అవుట్లెట్. ఆ విధంగా మనకు అర్థమయ్యే విధంగా ఇక్కడైతే డైరెక్షన్స్ అయితే ఇటు అటు ఇచ్చారు. మనం ఇది కొన్న దాంట్లో ఇది స్క్రీన్ ఫిల్టర్. ఇది ఇందులో డిస్క్ ఫిల్టర్లు కూడా ఉంటాయి. ఇది స్క్రీన్ ఫిల్టర్. ఇది ఇసుక అయితే రాకుండా అయితే ఇది ఆపుతుంది. ఇది అదే డిస్క్ ఫిల్టర్ అయితే ఇంకా మట్టి నీటిలో కానీ ఇంకా బురద ఇలాంటివి ఏమైనా ఉంటే అదే ఆపుతుంది. ఇది ఈ విధంగా పనిచేస్తుంది, అది ఆ విధంగా పనిచేస్తుంది. 2 కూడా యూజ్ చేయొచ్చు. ఇది ట్యాంక్కు ఇన్లెట్ వాటర్కి ఫిక్స్ చేసుకోవచ్చు, లేదా అవుట్లెట్ వాటర్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. అంటే మోటార్ నుంచి వచ్చేదానికి కూడా ఫిక్స్ చేసుకోవచ్చు, లేదా ట్యాంక్ నుంచి డెలివరీ అయ్యే వాటర్ కూడా ఇది మనం ఫిక్స్ చేసుకోవచ్చు అని వీళ్ళు అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇది ఇన్స్టలేషన్ చేయాలంటే ఇక్కడ ఇది ఇంచి సైజు, ఇంచి పావులో కూడా దొరుకుతున్నాయి. దీనికి ఎఫ్టీఎల్ అయితే ఇలా బిగించుకోవాలి. ఇటువైపు ఒక ఎఫ్టీఏ ఇలా బిగించుకొని
వీటికి పైప్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇటువైపు యూనియన్ పెట్టుకున్నా మన ఇష్టమే, లేదు అలా ఫిక్స్ చేసుకున్నా పర్వాలేదు. ఇది మనం బయటికి తీయాలంటే యూనియన్ అనేది ఫిక్స్ చేసుకుంటే బెటరు. అయితే ఇది కోల్డ్ వాటర్కి మాత్రమే పనిచేస్తుంది, హాట్ వాటర్కి మాత్రం పనిచేయదు. ఇది ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఇలా వెర్టికల్గానే వినియోగించాలి, ఇలా హార్జెంటల్గా మాత్రం వినియోగించకూడదని వీళ్ళు మాన్యువల్ అయితే రాశారు. ఇటువంటి ఫిల్టర్లు రకరకాల రేట్లలో అయితే లభిస్తున్నాయి అమెజాన్లో. ఇది నేను కొన్నదైతే తక్కువ రేటు, ఇంకా దీనికన్నా కాస్ట్ అయితే ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్, దీన్ని ఇప్పుడు ట్యాంక్కి కనెక్ట్ చేసి ఏ విధంగా పనిచేస్తుందని చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ ఫిల్టర్ని ఇప్పుడు ఇన్స్టలేషన్ అనేది చేద్దాం. ఇది 1 ఇంచ్ FTAలు, వీటికి ఇప్పుడు బిగించాలి. టెప్లాన్ టేప్ చుట్టి బిగిస్తే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు వాటర్ ట్యాంక్ అయితే కనెక్ట్ చేసి చూస్తాను. ఇక్కడ డ్రైన్ వాల్ అయితే బిగించుకోవాలి. ప్రజెంట్ అయితే నాకు వాల్ అయితే అందుబాటులో లేదు. డ్రైన్ వాల్ కానీ ఇక్కడ బిగించినట్టయితే మనం వాల్ ఇప్పుకుంటే ఇక డస్ట్ అనేది కిందకి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఫిల్టర్ బిగించకుండా ఉండేటప్పుడు ఉండే ప్రెజర్. ఇది ఫిల్టర్ బిగించిన తర్వాత ప్రెజర్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది ట్యాంక్కి వచ్చే ఇన్పుట్ పైప్. ఇది ఇక్కడైతే కనెక్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు పైప్ అయితే కట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ డైరెక్షన్ ఎలా ఇచ్చారో ఆ విధంగానే అయితే ఇది కనెక్ట్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఈ ఫిల్టర్ అయితే కనెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మోటార్ ఆన్ చేసి అయితే చూద్దాం. ఇప్పుడు ప్రెజర్ ఒకసారి చెక్ చేద్దాం. ప్రెజర్ అయితే ఏ మాత్రం మార్పు లేదు, అదే విధంగా అయితే వస్తుంది. ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, చూసారుగా ఇన్స్టలేషన్ అయితే పూర్తయింది. మీకు ప్రెజర్ కూడా చూపించాను. ఇది ఎలా పనిచేస్తుంది అనేది నేను ఒక 4-5 డేస్ అనేది అబ్జర్వేషన్ నుంచి మీకు మరొక వీడియోలో ఇది కొనాలా కొనొద్దా, దీనివల్ల ఎంత ఉపయోగం ఉంది అనేది మీకు ఇంకొక వీడియోలో అయితే చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, దీంట్లో 2 రకాల ఫిల్టర్లు అయితే ఉన్నాయి. నేను ఇప్పుడు ఉపయోగించింది స్క్రీన్ టైప్ ఫిల్టరు, అలాగే డిస్క్ టైప్ ఫిల్టర్ కూడా ఉంటుంది. అది వాటర్ అనేది ఎక్కువగా బురదగానే వచ్చినట్లయితే ఆ ఫిల్టర్ అనేది యూజ్ చేయాలి. ఫిల్టర్ అనేది ఇన్పుట్ వాటర్ ట్యాంక్కి ఇన్పుట్గా ఉపయోగించవచ్చు, అలాగే అవుట్పుట్కి కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫిల్టర్ అనేది ట్యాంక్ దగ్గర అయితే ఇన్స్టలేషన్ చేశాను. మీరు ఇది మీకు అందుబాటులో ఇది మోటార్ నుండి వచ్చే పైపుకి కిందన కూడా మీరు ఇది బిగించుకోవచ్చు. కింద కానీ బిగించినట్లయితే మీరు ఫిల్టర్ అనేది క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. పై కానీ బిగించినట్లయితే మళ్ళీ మీరు పైకి వచ్చి అది మళ్ళీ విప్పి క్లీన్ చేయడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. చూద్దాం ఇది ఎంతవరకు పనిచేస్తుందో అబ్జర్వేషన్ అనేది చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఈ ఛానల్లో వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.